హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గత టెట్ పరీక్షలో ఇచ్చిన ఎస్జిటి సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు చూద్దామండి. మొదటి ప్రశ్న, పిల్లలు అన్వేషణను ప్రారంభించే దశ. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పూర్వబాల్య దశ. తర్వాత ప్రశ్న అండి, జడ్పీడి అనే భావన వీరికి సంబంధించింది. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ లైవ్ వైగాట్స్కీ. నెక్స్ట్ ప్రశ్న, మనలోని అవాంఛనీయ లక్షణాలను ఇతరులకు ఆపాదించడాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ప్రక్షేపణం. తర్వాత ప్రశ్న, వ్యక్తులు మరియు వారి అభిరుచులు, అభిప్రాయాలు, వైఖరులను అధ్యయనం చేసే మనోవైజ్ఞానిక శాస్త్ర విభాగం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం. తర్వాత ప్రశ్న, గ్రాఫులు, పట్టికలు, చార్టులు మరియు మ్యాప్ల ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యాసకులు. ఫోర్త్ ఆప్షన్ దృశ్య అభ్యాసకులు. అవన్నీ దృశ్య పరికరాలు కాబట్టి దృశ్య అభ్యాసకులు అంటారండి. తర్వాత ప్రశ్న, మానసిక ప్రక్రియలో జరిగే క్లిష్టమైన వైవిధ్యమైన మార్పులు సూచించేది. థర్డ్ ఆప్షన్ సంజ్ఞానాత్మక వికాసం. తర్వాత ప్రశ్న, ఎన్సిపిఎఫ్ ఈసిసిఈ పరిధిలోకి వచ్చే పిల్లల వయస్సు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 0 to 8 సంవత్సరాలు. అంటే నేషనల్ కరికులం సంబంధించిందండి ఇది. తర్వాత ప్రశ్న, పిల్లలు అభ్యసన లక్ష్యాలను ఏ మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపయోగపడే మూల్యాంకనం. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అభ్యసనం యొక్క మూల్యాంకనం. తర్వాత ప్రశ్న, సరైన ప్రవచనాన్ని గుర్తించండి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొదటి ఆప్షన్ పెరుగుదల మరియు వికాసం జీవితాంతం కొనసాగుతాయి. ఇక్కడ పెరుగుదల అనేది కొంతకాలం మాత్రమే కొనసాగుతుందండి, వికాసం అయితే జీవితాంతం కొనసాగుతుంది. కాబట్టి మొదటి ఆప్షను తప్పుగా ఇచ్చాడు. అలాగే వికాసం పెరుగుదలలో ఒక భాగం కాదండి. పెరుగుదలలో సో ఇక్కడ వికాసం పెరుగుదలలో ఒక భాగం కాదు, వికాసం కంటిన్యూ అవుతుంది. సో వికాసంలో పెరుగుదల ఒక భాగం అవుతుంది తప్ప పెరుగుదలలో వికాసం ఇప్పుడు భాగం అవ్వదు. సో థర్డ్ ఆప్షన్ చూడండి, పెరుగుదల మరియు వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి. ఇది రైట్ ఆన్సర్ అండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పెరుగుదల ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వికాసం ఉంటుంది. కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అండి. సో సెకండ్ తప్పు, థర్డ్ రైట్. అలాగే ఫోర్త్ వన్ ఒకసారి చూస్తే, పెరుగుదల గుణాత్మకమైనది, వికాసం పరిమాణాత్మకమైనది. తప్పండి, వికాసం మాత్రమే గుణాత్మకమైనది, పెరుగుదల పరిమాణాత్మకమైనది. ఇది పరిమాణంగా ఉంటుంది, ఇది గుణంగా ఉంటుంది. కాబట్టి ఇది తప్పండి ఇచ్చాడు. సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేటప్పటికల్లా ఓన్లీ సరైన ప్రవచనం వచ్చేటప్పటికల్లా థర్డ్ మాత్రమే రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, సరళకు ఇంగ్లీష్ టీచర్ అంటే భయం. దానివల్ల క్రమంగా ఆమె అందరు ఇంగ్లీష్ టీచర్ల పట్ల భయం పెంచుకుంది. ఇది దీనికి ఉదాహరణ. ఇక్కడ ఆమెకు ఒక ఉద్దీపన జరిగింది, ఆ ఉద్దీపన ఒకరి నుండి అందరికీ కొనసాగింది. కాబట్టి ఇది సామాన్యీకరణ జరిగిపోయిందండి. కాబట్టి మన ఆన్సరు ఫోర్త్ ఆప్షన్ ఉద్దీపన సామాన్యీకరణ. తర్వాత ప్రశ్న, సుస్మిత గాత్ర సంగీతం నేర్చుకుంది, ఇప్పుడు వాయిద్య సంగీతం నేర్చుకోదలిచింది. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. ఇక్కడ ఆల్రెడీ గాత్ర సంగీతం అయిన తర్వాత వాయిద్య సంగీతం నేర్చుకుంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒకదానికొకటి అనుకూలం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనుకూల బదలాయింపు. తర్వాత ప్రశ్న, బోధనాభ్యసన లక్ష్యాలను సాధించడానికి తగిన మార్గాలు మరియు సాధనాలను కనుగొనడం ఈ బోధనా దశలో జరుగుతుంది. సో థర్డ్ ఆప్షన్
పూర్వచర్యాత్మక దశ. తర్వాత ప్రశ్న, ఉపాధ్యాయుని అంచనాల ఫలితంగా విద్యార్థి అసాధారణమైన ప్రగతి సాధించడాన్ని ఇలా అంటారు. ఫోర్త్ ఆప్షన్ పిగ్మేలియన్ ఫలితం. తర్వాత ప్రశ్న, ఎంఎస్ ఆఫీస్ అనేది ఫస్ట్ ఆప్షన్ మనందరికీ తెలుసు, అప్లికేషన్ సాఫ్ట్వేర్. తర్వాత ప్రశ్న, విద్యా హక్కు చట్ట ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ఉండవలసిన విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి. ఇక్కడ విద్యార్థులు ముందు ఉండాలండి, తర్వాత ఉపాధ్యాయులు ఉండాలి. కాబట్టి మన ఆన్సరు థర్డ్ ఆప్షన్ 30:1, అంటే 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. తర్వాత ప్రశ్న, ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడమే. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ప్రత్యక్షం. తర్వాత ప్రశ్న, సాంప్రదాయ నైతిక స్థాయిలో నైతిక ప్రవర్తనను ప్రదర్శించడానికి కారణం. సో ఇక్కడ అబ్జర్వ్ బాగా చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఇతరుల నుంచి నిందన తప్పించుకోవడానికి అండ్ న్యాయం సాధించడానికి కాదు, ఇతరుల ఆమోదం కోసం బహుమతులు పొందడానికి కాదు, శిక్ష తప్పించుకోవడానికి బహుమతులు పొందడానికి కాదు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ ఇతరుల ఆమోదం కోసం మరియు సామాజిక నింద తప్పించుకోవడం కోసం. అంటే సమాజంలో ఏదో అనేస్తారని చెప్పేసి అతను నైతిక ప్రవర్తన ప్రదర్శిస్తుంటాడు, కాబట్టి ఇతరుల ఆమోదం కోసం కూడా జరుగుతుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, పిల్లల్లో గమనించే బాహ్య భాషణం యొక్క ప్రయోజనం. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ స్వీయ నిర్దేశన కోసం. తర్వాత ప్రశ్న, ధారణ కాలం అతి తక్కువగా ఉండే స్మృతి. సో మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ సంవేదన స్మృతి. తర్వాత ప్రశ్న, గోపి పదాలను అర్థం చేసుకోవడంలో తిరిగి వాటిని వ్యక్తపరచడంలో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఇతని అభ్యసన వైకల్యం. సో ఇక్కడ మనకి గోపి పదాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు, అలాగే వాటిని వ్యక్తపరచడంలో ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ డిస్ఫేసియా, ఫేస్ చేయలేకపోతున్నాడు. తర్వాత ప్రశ్న, ఉపాధ్యాయుడు విద్యార్థి సాధనపై కృత్యాధార పద్ధతి ప్రభావంను అంచనా వేసేందుకు ప్రయోగం చేస్తున్నాడు. ఇక్కడ స్వతంత్ర చరం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కృత్యాధార పద్ధతి. ఇక్కడ కృత్యాధార పద్ధతి అనేదే స్వతంత్ర చరంగా భావించబడుతుంది. తర్వాత ప్రశ్న, రాధిక ప్రమాద కారణంగా గతాన్ని మర్చిపోయింది. ఇది ఏ రకమైన విస్మృతి? ఇది మనం మర్చిపోవడం అనేది అమ్నీసియా కింద వస్తుందండి. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అమ్నీసియా. తర్వాత ప్రశ్న, పిట్యూటరీ లేదా పీయూష గ్రంథిని ప్రధాన గ్రంథి అనుటకు గల కారణం. సో మన ఆన్సరు సెకండ్ ఆప్షన్ పీయూష గ్రంథి అనేది స్రవించే హార్మోన్లు ఇతర గ్రంథుల కార్యకలాపాలను నియంత్రిస్తుంది, కాబట్టి ఇది ప్రధాన గ్రంథిగా మనం అంటాం. తర్వాత ప్రశ్న, రోసాక్ ఇంక్ బ్లాట్ పరీక్షలో ఉండే కార్డులు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 5 నలుపు అండ్ తెలుపు, 2 నలుపు అండ్ ఎరుపు, 3 పంచవర్ణ. తర్వాత ప్రశ్న, కార్యక్రమయుత అభ్యసన లక్షణం కానిది. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సహకార అభ్యసనం. తర్వాత ప్రశ్న, ప్రత్యక్ష వ్యవస్థీకరణ జరిగే అభ్యసనం. సో ఆన్సర్ ప్రత్యక్షంగా వ్యవస్థీకరణ జరిగే అభ్యసనం ఎక్కువగా మనకు తెలుసండి. సో ఫస్ట్ ఆప్షన్ అంతర్దృష్టి అభ్యసనం. ఇదే ఇక్కడ ప్రాజెక్టు, అన్వేషణ ఇవన్నీ కూడా ఇందులోనే వస్తాయి. అంతర్దృష్టి అభ్యసనం చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న, వస్త్రాలు, ఇల్లు మరియు విద్య అనేవి ఇక్కడ అవసరాలు కూడా ఖచ్చితంగా అడుగుతున్నాడు. సో ఇవి సెకండ్ ఆప్షన్ గౌణ అవసరాలు. ఇక్కడ ప్రాథమిక అవసరాలు అంటే తిండి, ఖచ్చితంగా గాలి, నీరు, ఇవి ప్రాథమిక అవసరాల కింద వస్తాయి. వస్త్రాలు, ఇల్లు మరియు విద్య అనేవి గౌణ అవసరాలు. తర్వాత ప్రశ్న, ప్రపంచ బ్యాంకుతో అనుబంధంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తరగతి గది పరిశీలన కార్యక్రమం. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ టీచ్ టూల్ అనేది ఈ కార్యక్రమం.
తర్వాత ప్రశ్న, నిర్మిత ప్రతిస్పందనల మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే స్కోరింగ్ గైడ్. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రూబ్రిక్. చివరి ప్రశ్న అండి, దీని ద్వారా భావనలు ఏర్పడవు. సో భావనలు ఏర్పడాలంటే మనకి జ్ఞానేంద్రియ అన్వేషణ జరగాలి, ప్రశ్నించాలి, సామాన్యీకరణ జరగాలి. కానీ కంఠస్థం చేస్తే మాత్రం భావనలు ఎప్పుడూ ఏర్పడవండి. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కంఠస్థీకరణం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.